హాయ్ ఆల్. మీరెప్పుడైనా ఫ్రోజెన్ మెంతి కూర ట్రై చేశారా? యూఎస్‌లో ఉన్నవాళ్ళు. ఈ మెంతి ఏంటంటే ఫ్రీజ్ చేశారు. ఓన్లీ లీవ్స్ వరకు. మొత్తం స్టెమ్స్ అన్నీ తీసేసి. నేను ఫర్ ద ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. స్టోర్‌లో నార్మల్‌గా మెంతి కూర దొరుకుద్ది ఫ్రెష్‌గా. సో, అదే తీసుకుంటాము. ఈసారి నేనెళ్ళినప్పుడు లేదు. సో, ఫ్రోజెన్ తీసుకొని ట్రై చేద్దామని ఇక్కడ మంచి పులావ్ ట్రై చేస్తున్నా అనమాట. ఇక్కడ టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం ఆయిల్‌లో కుక్ చేసుకున్న తర్వాత 2 క్యూబ్స్ ఆఫ్ మెంతి వేశాను నేను. అండ్ ఇవి మొత్తం కొంచెం మెల్ట్ అయ్యి కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత అందులో గ్రీన్ పీస్, ధనియా పౌడర్, కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా వేశాను. అండ్ ఇవన్నీ బాగా కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ ఏంటంటే రైస్ 1 కప్ అయితే వాటర్ 1.5 కప్ వేసుకుంటున్నా నేను. రైస్ ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేస్తే బాస్మతి రైస్ బాగా కుక్ అవుద్దనమాట. అండ్ లాస్ట్‌లో వాటర్ వేసిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి బాయిల్ అవుతున్న వాటర్‌లో రైస్ వేస్తే మంచిగా పొడి పొడిలాడుతూ వస్తది. వాటర్ బాయిల్ అవ్వకముందు వేస్తే కొంచెం మెత్త మెత్తగా వచ్చినట్టు అనిపిస్తది నాకు. అండ్ దీన్ని హై ఫ్లేమ్‌లోనే ఇట్లా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని తర్వాత సిమ్‌లో పెట్టి ఒక 3, 4 మినిట్స్ కుక్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే మంచిగా సెట్ అవుద్దనమాట ఫ్లేవర్ అంతా. అండ్ పొడి పొడిలాడుతూ బాగొచ్చింది రైసు. ఖచ్చితంగా మస్ట్ ట్రై రెసిపీ. మేతి అండ్ మటర్ కాంబినేషన్ చాలా బావుంది. అండ్ దట్స్ ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి.